Hello, my dear viewers. I am Vishwanath, Political Review. లేటెస్ట్ హాట్ టాపిక్ మనం ఉపరాష్ట్రపతిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎందుకు ఎన్నుకోవాలి, అసలు ఆయనకున్న లక్షణాలు ఏమిటి, ఆయన గత చరిత్ర ఏమిటి, ఆయనే ఎందుకు కావాలి, ఇలా చాలా మంది మేధావులు ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తున్నారు. వాటికి అనుకూలమైనటువంటివి, వ్యతిరేకమైనటువంటి వివరణలు కూడా ఇస్తున్నారు. ఏది ఏమైనా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఒక క్లీన్ ట్రాక్ రికార్డు ఉందని కొందరంటే, లేదు అతను రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్ననాళ్లు తీర్పులు ఇచ్చాడని చెప్పేసి కొందరంటున్నారు. అయితే ప్రముఖ ప్రొఫెసరు మాడభూషి శ్రీధర్ గారి మాటల్లో సుదర్శన్ రెడ్డి గురించి మనం తెలుసుకుందాం. అసలు సుదర్శన్ రెడ్డి అంటే ఏమిటి అని మాడభూషి శ్రీధర్ గారు ఇలా అంటున్నాడు. రాజ్యాంగ నీతి తెలిసిన న్యాయమూర్తి, రాజకీయం ఏమిటో తెలుసు ఆయనకి, రాజ్యాంగ నీతి ఏమిటో కూడా తెలుసు, సంకుచితమైన పరిపాలనల గురించి కూడా తెలుసు, పరిపాలకుల గురించి కూడా తెలుసు. కనుక రాజ్యాంగానికి రాజకీయానికి తేడా తెలియని ప్రభుత్వాలను ప్రశ్నించిన వాడు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడు కూడా. కాబట్టి ఆ అనుభవంతోనూ అతని ట్రాక్ రికార్డుని దృష్టిలో పెట్టుకొని శ్రీధర్ గారు అంటున్న మాటలను మనం విని తీరాల్సిందే. ఆయన రాష్ట్రపతిగా ఎన్నుకోవాలా లేదా ఉపరాష్ట్రపతికి ఆయన అర్హుడా కాదా అని ఆ తర్వాత మనం ఒక నిర్ణయానికి వద్దాం.